హాయ్ అండి. సో ఏపీకి బిల్ గేట్స్ వచ్చారు, దాన్ని కూడా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఇది ట్రోల్ చేయాల్సిన అంశం కాదు. ఎందుకంటే బిల్ గేట్స్ చిన్న వ్యక్తి కాదు. 97లోనే ఈరోజు హైదరాబాద్ అంటే నగరం ఈరోజు సాఫ్ట్వేర్ రంగంలో ఎంత అభివృద్ధి చెందడానికి, సాఫ్ట్వేర్ రంగం ప్రోత్సాహానికి బిల్ గేట్స్ సాయం చాలా అవసరమైంది. ఆ రోజు ఐటీ సిటీలో ఉన్న సైబర్ టవర్ ఓపెనింగ్కి 97లోనే బిల్ గేట్స్ని చంద్రబాబు నాయుడు తీసుకురావడం జరిగింది. ఆ రోజు అంటే సుమారుగా 97లో తీసుకొస్తే 2000 సంవత్సరంలోనే హైదరాబాద్లో కేవలం 1500 నుంచి 2000 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉండేవారు. ఈ రోజు హైదరాబాద్లో 9 లక్షల పైగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే సాఫ్ట్వేర్ రంగం ఉత్పత్తిలో భారతదేశంలో సెకండ్ ప్లేస్. మొన్న బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ ఇదే విషయం చెప్పారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తిలో 2వ ప్లేస్ హైదరాబాద్, చెన్నై తర్వాత హైదరాబాద్ ఉంది. సో ఇక్కడ కూడా బిల్ గేట్స్ గారు వచ్చిన ప్రధాన అంశం ఏంటంటే ఏపీలో కేవలం అమరావతికి ఐపీ తీసుకురావడానికో, చంద్రబాబు నాయుడు గారికి ఐపీ తీసుకురావడానికి కోసం కాదు. మైక్రోసాఫ్ట్ అతను సీఈఓ కావచ్చు, ఫౌండర్ కావచ్చు. సో బిల్ గేట్స్ గారు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రేపు పెట్టుబడులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. పెట్టుబడుల్లో చాలా స్కోప్ ఉంటుంది. పెట్టుబడులు పెట్టడంలో మిగతా వాళ్ళకు కూడా చాలా నమ్మకం ఉంటుంది. బిల్ గేట్స్ లాంటి వ్యక్తులు వచ్చారంటే చాలా నమ్మకం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ కేవలం ఇక్కడ ఏపీలో, తెలంగాణలో కాదు, మొత్తం భారతదేశంలోనే 11 నగరాల్లో విస్తరించింది. సుమారుగా మైక్రోసాఫ్ట్లో 20,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు. ఇంకో ప్రధాన అంశం ఏంటంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ అంశం చంద్రబాబు నాయుడు తీసుకురావడానికి కారణం ఏంటంటే 2026, 2029 అంటే ఈ 3 సంవత్సరాల గ్యాప్లోనే 1,58,000 కోట్లు బిల్ గేట్స్ భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఒకవేళ కనుక అలా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటే ఖచ్చితంగా అమరావతికి కానీ, విశాఖ కానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అందులో బిల్ గేట్స్ గారు భారతదేశంలో పెట్టిన పెట్టుబడిలో ఒక 30% అమరావతిలో, ఒక 20% విశాఖపట్నంలో పెట్టగలిగితే ఖచ్చితంగా 100% హైదరాబాద్ కంటే వేగంగా సాఫ్ట్వేర్ రంగంలో డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు, స్కోప్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు నచ్చరు కాబట్టి బిల్ గేట్స్ కూడా ట్రోల్ చేస్తున్నారా? అంటే నేను ఏమంటానంటే పేరు ఒకరికి రాకూడదు అన్న ఆలోచన విధానం చాలా తప్పు. ఎందుకంటే మీకు 2000 సంవత్సరంలోనే 97లో బిల్ గేట్స్ వస్తే 2000 సంవత్సరంలోనే బిల్ క్లింటన్ వచ్చాడు, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000 సంవత్సరంలో వచ్చాడు. అంటే అప్పుడు మీకు చెప్తాను, ఈ సౌత్లోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక ఈ 6-7 రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారి అమెరికా ప్రెసిడెంట్ మన సౌత్ని సందర్శించడం ఫస్ట్ టైం. ఎప్పుడు 2000 సంవత్సరంలో. అంటే అది గొప్ప విషయమే కదా. అంటే 6-7 రాష్ట్రాలు చేయలేని ఛాలెంజెస్ని 2000 సంవత్సరంలోనే ఛాలెంజ్ చేశారు. సో అది గొప్ప విషయం. అంటే రాష్ట్ర అభివృద్ధి అంశం మీద ఖచ్చితంగా అందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు బిల్ గేట్స్ గారికి ట్రోలింగ్ చేస్తారని అంటున్నారు. అందులో ఒక ఏదైతే గేట్స్ ఫౌండేషన్ సంబంధించిన అంశం మీదే తీసుకొచ్చారు. ఇప్పుడు గేట్స్ ఫౌండేషన్ సంస్థ ఎప్పటి నుంచి ప్రారంభించారు? 2000 సంవత్సరం నుంచి గేట్స్ ఫౌండేషన్ ఉంది. గేట్స్ ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశం ఏంటి? పేదరిక నిర్మూలన, విద్యా అభివృద్ధి, అదేవిధంగా వ్యవసాయంలో పోషకాహారం, అదేవిధంగా ప్రజా ఆరోగ్య మెరుగుదల సంబంధించిన డేటా, వ్యవసాయంలో ఆధునీకరణ, డిజిటల్ పరిపాలన, ఇవన్నీ కూడా గేట్స్ ఫౌండేషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. పెద్ద ఉద్దేశంతో ఆయన స్టార్ట్ చేసిన అంశం. మన బిల్ గేట్స్ ఈ రోజు కాదు, చిన్నప్పటి నుంచి కూడా కంప్యూటర్ రంగంలో చాలా ఆరుతేరిన వ్యక్తి. ఈ రోజు కాదు, 97లోనే. సో అంత గొప్ప వ్యక్తిని మనం తీసుకొచ్చినప్పుడు ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరికో ఎలిగేషన్ జరిగిందని, ఆయన వీళ్ళతో ఉన్నారని చూపించి ఈయన బ్లేమ్ చేసే ప్రయత్నాలు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాదు, అప్పటి నుంచి కూడా అదే ప్రయత్నం. ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ దేశంలో ఏ రకంగా అయితే టెక్నాలజీ రంగం అభివృద్ధి చెందిందో మన దేశంలో కూడా ఆ రకంగా అభివృద్ధి చెందించాలి, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని ఆయన కష్టపడిన ప్రయత్నం చేశారు. దాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశం టెక్నాలజీ రంగంగా చాలా వేగంగా డెవలప్ అవ్వలేదు, కానీ అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఆయన బిల్ గేట్స్ చెప్తున్న అదే అంశం. ఇక్కడ స్కోప్ ఉంది. టెక్నాలజీ కనుక మన నాలెడ్జ్కి కానీ, మనకున్న పరిస్థితులకి, ప్రకృతికి కానీ జోడించగలిగితే వేగంగా మార్పులు వస్తాయి అనేది బిల్ గేట్స్ గారి యొక్క ఆలోచన. ఆ ఆలోచనకి కూటమి ప్రభుత్వం సహకరించింది. ఇప్పుడు కుప్పంలో కూడా ఆయన బిల్ గేట్స్ తోటి ఆ యొక్క ఫౌండేషన్ తోటి చేస్తున్నారు. సో మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా అప్రిషియేట్ చేస్తుంది. ఒకవేళ కనుక ఆయన ఏదైనా ఎలిగేషన్ ఉంటే ఎలిగేషన్ చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఒక రాష్ట్ర సంబంధించిన అంశాల మీద ఎలా పడితే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర విభజన పూర్తయి చాలా కాలం 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు లేవు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది. 1,00,000 కోట్లు కేంద్రం కావాలంటే ఎవరు ఇవ్వలేదు. ఈరోజు మొన్న పెట్టిన బడ్జెట్లోనే సుమారుగా 6,000 కోట్లు అమరావతికి, 6,000 కోట్లు పోలవరంకి పెట్టాల్సి వచ్చింది. ఇక మనకి నిరుద్యోగులకు ఇవ్వడానికి బకాయిలు ఇవ్వలేకపోతారు. ఎందుకు? రాష్ట్రం సంబంధించి అంత ఫైనాన్షియల్ బడ్జెట్ ఉంది. అదే కేంద్రం సహకరించుంటే ఇలాంటి వాతావరణం ఉండదు కదా. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఖచ్చితంగా మన రాష్ట్రానికి కావాల్సిన హక్కులు మన ఎంపీలు, ఈ రోజు ఎంపీలు కనుక
బలంగా ఫైట్ చేసి ఉంటే రాష్ట్రం పూర్తిగా అమరావతి అంతా కూడా రాష్ట్ర బడ్జెట్ మీదే డెవలప్మెంట్ చేయాలంటే ఎక్కడ అవుతుంది? అంత ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు. కాబట్టి ఇదంతా కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది, మిగతా వాళ్ళకి అంత అర్థం కాదు. మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. సో ఒకప్పుడు హైదరాబాద్ కి బిల్ గేట్స్ వచ్చిన తర్వాత డెవలప్ అయింది, సేమ్ ఇప్పుడు అలాగే అమరావతి కూడా డెవలప్ అవుతుంది అనుకోవచ్చా? అంటే అవకాశాలు స్కోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈయన 2026, 2029 ఈ 3 సంవత్సరాల్లో 1,58,000 కోట్లు పెడతామని ప్లానింగ్ లో ఉన్నారు. సో బిల్ గేట్స్ ఏవైతే మనకి మైక్రోసాఫ్ట్ సంస్థ ఆల్రెడీ మన భారతదేశంలో 20,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 26,000 కోట్లు ఆల్రెడీ 2025లోనే పెట్టుబడి పెట్టారు. సో ఆ స్కోప్ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు 1,58,000 కోట్లలో ఒక 30% అమరావతిలో పెట్టినా చాలు కదా. ఇప్పుడు వాళ్ళకు ఫౌండేషన్ తోటి కూటమి ప్రభుత్వం కుప్పంలో కూడా పనిచేస్తుంది, ఇప్పుడు ఈ అమరావతిలో పనిచేస్తుంది. సో ఖచ్చితంగా ఆ ట్రస్ట్ వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా పెట్టే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారితో అప్పుడు ఎప్పటి నుంచో పరిచయం ఉంది కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. అమరావతిలో వేరే పెట్టడానికి లేదు. ఇప్పుడు అమరావతిలో ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే కెమికల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే మిగతా వేరే ఇండస్ట్రీ పెట్టడానికి లేదు, ఓన్లీ సాఫ్ట్వేర్ రంగం పెట్టాలి. ఎందుకంటే అమరావతి చాలా ఇంపార్టెంట్. అక్కడ రైతులు ఉంటారు, వ్యవసాయ రంగం ఉంటుంది. ఎలాంటి పెడితే అలాంటి కెమికల్ ఇండస్ట్రీ అలాంటి తీసుకొస్తే మొత్తం ఒక 20-30 సంవత్సరాలు అమరావతి మొత్తం డ్యామేజ్ అయిపోయే అవకాశం. ఇప్పుడు అమరావతి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఓన్లీ సాఫ్ట్వేర్ రంగం ద్వారానే ఇండస్ట్రీ పెట్టుబడి పెట్టాలి. మిగతా ఏ రంగం పెట్టినా సరే పొల్యూషన్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఢిల్లీ లాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఇప్పుడు ఈరోజు ఒక 99 పైసలకి ల్యాండ్ ఇస్తారంటే సాఫ్ట్వేర్ కంపెనీకి ఇస్తారు, మిగతా ఏ ఇండస్ట్రీ కూడా ఇవ్వట్లేదు. గతంలో కూడా ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్ అధికారులు ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఎస్సీజెడ్లు, విశాఖపట్నంలో ఎస్సీజెడ్ కావచ్చు, అనేక ఎస్సీజెడ్కి రూపాయికి ఎకరం భూమి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మీరు ఉద్యోగం కోసం పెంచడం కోసం, ఇక్కడ ఎకనామికల్గా డెవలప్ అవడం కోసం. స్పెషల్ ఎకనామికల్ జోన్ అంటే ఏంటి? ఈ యొక్క ప్రాంతాన్ని ఎకనామికల్గా డెవలప్ చేయడం కోసం ఆ రోజు రూపాయికి వాళ్ళు ఎకరానికి భూమి ఇచ్చారు. ఈరోజు అదే ఇండస్ట్రీ పార్క్లో వీళ్ళు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్ రంగానికి రూపాయి ఎకరం భూమి ఇస్తారు.